తెలంగాణ రాజకీయాల్లో గులాబీ దళపతిది ప్రత్యేకమైన ముద్ర. ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఆయన తెలంగాణ రాజకీయాలను శాసించారు. తెలంగాణ రాజకీయాలను శ్వాసించారు. దక్షిణాది నుంచి ఏకంగా దేశ రాజకీయాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేసీఆర్ ఈ సమయానికి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు. కానీ ఆయన అనుకున్నవి నెరవేరలేదు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయన వేలు పెట్టారు. కానీ అక్కడ కూడా ఆయన ఊహించని ఫలితమే వచ్చింది. తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఊహించని ఫలితం వచ్చింది. దానికి తోడు ఆయన కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో ఆయన తన ఇంట్లో కాలు జారి పడ్డారు. ఆ సమయంలో ఆయన కాలు ఫ్రాక్చర్ అయ్యింది. కొంతకాలం ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం చికిత్స చేయించుకుని శాసనసభలోకి అడుగు పెట్టారు. శాసనసభకు ఆయన 2-3 పర్యాయాలకు మించి ఎక్కువగా హాజరు కాలేదు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలోనూ కర్ర పట్టుకుని కేసీఆర్ ప్రసంగించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్యలో కేసీఆర్ తరచూ అనారోగ్యానికి గురి కావడం, పరీక్షలు చేయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల కూడా గులాబీ దళపతి అనారోగ్యానికి గురయ్యారని వార్తలొచ్చాయి. ఆయన రక్తంలో సోడియం నిల్వలు పెరిగిపోయాయని వైద్యులు బయటికి వెల్లడించారు. వైద్యుల బృందం నేరుగా ఆయన ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పరీక్షలు నిర్వహించారని, కేసీఆర్ ఆరోగ్యానికి పెద్దగా ఇబ్బంది లేదని గులాబీ మీడియా వెల్లడించింది. దీనికి తోడు కొంతకాలంగా కేసీఆర్ కుటుంబంలో రాజకీయంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు, గులాబీ పార్టీ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మధ్య రాజకీయంగా విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. లేఖల లీకులు, కార్మిక సంఘ గౌరవాధ్యక్ష పదవికి జాగృతి అధినేత్రిని తొలగించడం వంటి పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోదర సోదరుల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని తెలుస్తోంది. ఎంత అనారోగ్యానికి గురైనప్పటికీ కేసీఆర్ ముఖంలో కొద్దిగా తేడా ఉండేది కాదు. పైగా ఆయన నిబ్బరంగా ఉండేవారు. కానీ బుధవారం తన సతీమణితో కలిసి గణపతి చవితి వేడుకల్లో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ఫోటోలో కేసీఆర్ అంతగా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆయన ముఖం కూడా కాస్త నల్లగా మారిపోయింది. అంతేకాదు ముఖంలో కళ కూడా కనిపించడం లేదు. రాజకీయంగా కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకుంటున్న వివాదాలు, అనారోగ్య సమస్యలు గులాబీ దళపతిని ఇలా మార్చేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.